Hi guys, welcome to Indian News Social Media Channel. Topic Part 3 రియల్ లైఫ్ ఆఫ్ డాడీ ప్రిన్సెస్ స్టోరీలోనే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా మీరు మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన Jan 30 నుంచి వచ్చే న్యూ ప్రాజెక్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ సీజన్ 2.0 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా మన ఛానల్లో న్యూ పర్సన్ లాగా రాబోతున్న టాపిక్ అది. ఓకేనా గైస్, అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందరూ బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసేటప్పటికి హిందూకి పెళ్ళి అయిపోయింది అనమాట. పెళ్లి చేసేసుకుని హ్యాపీగా ఉన్నది. పెళ్ళైన 3 yearsకి రామ్ మళ్ళీ కాల్ చేసి నేను ఇంకా లవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ అబ్బాయి కోసం అబ్బాయి వెయిట్ చేశాడు. బట్ ఇక్కడ హిందూకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ వల్ల తప్పక మ్యారేజ్ చేసుకుంది. ఎందుకంటే అవతల అబ్బాయి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తను వెళ్ళి మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్ళి కాకుండా తన అబ్బాయి రిలీజ్ అవ్వి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందని చెప్పేసి రామ్ రిలీజ్ అవ్వి తను ఏం చేశాడంటే, ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత హిందూకి పెళ్ళి అయింది. హస్బెండ్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుని రామ్ మనసులో మాత్రం అప్పటికి ఇంకా రామ్ మనసులో నందు మీద ఇంట్రెస్ట్ అనేది, అంటే నందు మీద ఇంకా లవ్ అనేది అలాగే ఉన్నది. అట్లా ఉన్నా కూడా ఇక్కడ హిందూకి ఏంటంటే పెళ్లి చేసుకున్న అక్కడ అబ్బాయి రాముని వదలలేను, అలాగని చెప్పి మా హస్బెండ్ని వదలలేను, అలాగని నా ప్రేమను మర్చిపోలేను, వదులుతూ బ్రతకలేను. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ హస్బెండ్ కూడా బాగా చూసుకుంటున్నాడు, కేరింగ్ అండ్ లవింగ్ అన్నీ బాగున్నాయి. అట్లా ఉన్న మనిషిని వదలలేదు, అలాగని చెప్పి ఇట్లా ప్రేమించినోడిని వదలలేదు. అటు తనని వదులుకోక ఇటు తినని వదులుకోక చస్తూ బతుకుతూ ఇక్కడ హిందూ అనేది చేస్తుంది. అలాగే ఇక్కడ హిందూ అలా చేసిన టైంలోనే సూసైడ్ చేసుకుందామంటే చావడం కూడా రావడం లేదు. అలా లేదు. ఇప్పటికీ హిందూ ఏం చేయాలో ఆ అబ్బాయి కోసం ఏం చేయాలో తెలియదు. అలాగని చెప్పి తన హస్బెండ్కి కూడా తెలియకూడదు, ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలియకూడదు. అక్కడ తెలియకుండా అటు తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ, అంటే ఆల్మోస్ట్ మేనేజ్ చేసుకుంటూ తనని మోసం చేయకూడదు కదా. హస్బెండ్ బాగా చూసుకున్న టైంలో తనని మోసం చేయకూడదు. అలాగని చెప్పి ప్రేమించిన వాడిని మళ్ళీ 3 years తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను వచ్చిన యూజెస్ లేవు. కాబట్టి 99% తనతో మాట్లాడకూడదు. అది దీనికి ఏంటంటే అటు ఇటు రెండు ఒక హార్ట్ఫుల్ లవ్స్ కాబట్టి తన డిసిషన్ ఏం తీసుకోవాలో తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే తన హస్బెండ్ చాలా హెల్దీగా వాళ్ళ మదర్లా, ఫ్యామిలీలా, కేరింగ్, ఫ్రెండ్ బాగా చూసుకుంటున్నాడు. ఇంత బాగా చూసుకున్నప్పుడు ఆ ఇంట్లో తన పెళ్ళికి ఆల్రెడీ, అంటే అబ్బాయికి కూడా వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిపోద్ది అనమాట. తినేంటంటే వాడు పెళ్ళికి రెడీ అయిపోయాడు, అంత బాగానే ఉంది, కానీ నేనే హ్యాపీగా లేను. ఆ అమ్మాయితో ఎలా లైఫ్ లాంగ్, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ తను చెప్పింది అయితే వేరే, కానీ లైఫ్ లాంగ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది తనకి తెలియదు. ఇది ఏంటంటే సస్పెన్స్. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి ఏం చేయాలో కూడా తెలియదు. దీన్ని బట్టి ఆ అమ్మాయికి మీరు ఏ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అమ్మాయిలు చెప్తున్నాను, మీరు లవ్ చేసిన అబ్బాయితో 99% మ్యారేజ్ అవుతుందా అంటే అవ్వదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎప్పుడు ఏ డిసిషన్ వచ్చినా స్పాట్లో మీ పేరెంట్స్ కోసమో మీ ఫ్యామిలీ కోసమో ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్
మీరు కేర్ చేసిన పర్సన్కి ఇవ్వండి. ఎందుకంటే 99% లవ్లో ఉన్నంతసేపు ఎవడైనా కేర్ చేస్తాడు. అది మ్యారేజ్ అయిన తర్వాత అదే కేరింగ్ ఉండాలి. ఆ కేరింగ్ లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు గైస్. కాబట్టి మీరు ఎప్పటికన్నా సరే ఆలోచించుకోండి. ప్రతిదీ కూడా ఒక అబ్బాయిని నమ్మే ముందు ప్రతి అమ్మాయి కూడా ఒక అబ్బాయితో పార్కులకి, పబ్లకి, ఇంకా సినిమా హాల్స్కి, ఇంకా బయట ఎక్కడైనా తిరగడానికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, వాళ్ళు ఇప్పుడు చూపించిన కేరింగ్ మీకు మ్యారేజ్ అయిన తర్వాత చూపించారా లేదా. 99% ఇప్పుడున్న అబ్బాయిలు ఎవరు కూడా మ్యారేజ్ ముందు ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళనే చాలా వరకు ఇబ్బందులు పెట్టి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోకుండా. ఎందుకంటే ఫస్ట్ మీరు లవ్ చేసినప్పుడే చాలా వరకు విషయాలు మీకు తెలుస్తాయి. అంటే వాళ్ళ గురించి మీకు, మీ గురించి వాళ్ళకి ప్రతి సీక్రెట్ తెలిసి ఉండాలి. లేదనుకోండి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి, అనుమానం స్టార్ట్ అవుతాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇట్లా చాలా చాలా క్రియేట్ అవుతాయి. ఇది ఒక అమ్మాయి అయితే కాదు, అసలు అమ్మాయి ఒరిజినల్ నేమ్ వేరు, మేము నేమ్స్ అనేవి చేంజ్ చేసి పెట్టాము. ఇట్లా మీ లైఫ్లో ఏదైనా మీకు జరిగిన అన్యాయం కానీ, ప్రాబ్లమ్స్ కానీ, లైఫ్లో జరిగిన ఏదైనా విషయం కానీ మాకు కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 9336133181కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము రిప్లై ఇస్తాము. ఓకేనా గైస్, మీకు రిప్లై వస్తుంది. మీరు దాంట్లో మీ యొక్క ప్రాబ్లమ్ని అందులో మీరు ప్రజెంట్ చేస్తే కనుక మేము దాన్ని యూట్యూబ్లోకి ఇన్వాల్వ్ చేస్తాము. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. 3 పార్ట్స్ కూడా అయిపోయి ఈ అమ్మాయి ప్రాబ్లం కూడా మీకు చెప్పాను. ఎవరికైనా ఈ అమ్మాయికి సజెస్ట్ చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.